అండ్ చాలామంది ఈవీ వెహికల్ తీసుకోవాలా పెట్రోల్ వెహికల్ తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో మన ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈవీకి మెయిన్ హార్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో ఈ బ్యాటరీ చూసుకుంటే మనకి వారంటీ అనేది 3 to 5 years వారంటీ అని ఇస్తారు. సో ఈ 3 to 5 years తర్వాత బ్యాటరీ పొజిషన్ ఏంటంటే కనుక బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోద్ది. అప్పుడు ఖచ్చితంగా ఇంకొక 1 year అయిన తర్వాత బ్యాటరీ అనేది రీప్లేస్మెంట్ అనేది చేయాలి. సో దానికి అయ్యే కాస్ట్ ఇంచుమించుగా 40,000 నుంచి 60,000 దాకా ఉంటుంది. అదే ప్రీమియం వెహికల్ చూసుకుంటే కనుక దగ్గర దగ్గర 70,000 దాకా అయితే ఉంటుంది. అండ్ ఈ విషయం అనేది మీకు షోరూంలో ఎవరు చెప్పరు. స్టార్టింగ్ ఈవీ వెహికల్ తీసుకుని పెట్రోల్ సేవ్ అవుతుంది అనుకుంటాము. ఒక 5 years అయిన తర్వాత మళ్ళీ ఆ బైక్ ఎంత అయితే కొనో అందులో సగం అమౌంట్ పెట్టి బ్యాటరీ అనేది రీప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఓన్లీ ఏ కంపెనీలో అయితే మనం వెహికల్ తీసుకున్నా ఆ కంపెనీలో సర్వీసింగ్ అనేది చేయించుకోవాలి. ఎంతమంది పర్ఫెక్ట్ టెక్నీషియన్స్ చేస్తున్నారో ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి. ఏదన్నా చిన్న కంప్లైంట్ వచ్చినా సరే మొత్తం పార్ట్ మొత్తం మార్చేస్తున్నారు తప్ప ఆ చిన్న కంప్లైంట్ సాల్వ్ అనేది చేయట్లేదు. సో ఈ విధంగా మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. ప్రతి ఈవీ బైక్ కూడా IP67 రేటింగ్తో అయితే వస్తున్నాయి. IP67 ఏంటంటే వాటర్లో చిన్నపాటి చినుకులు వర్షాల్లో సర్వే అవ్వగలదు తప్ప హెవీ రైన్స్లో కానీ కింద వాటర్లోకి వెళ్ళినప్పుడు కానీ అండ్ అంతేకాకుండా మన వాటర్ సర్వీసింగ్ చేయించినప్పుడు కానీ మనకి ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని కంపెనీస్ అయితే వాటర్ వల్ల ఏమైనా డ్యామేజ్ అయితే దానికి క్లెయిమ్ కూడా చేయట్లేదు. సో ఎమర్జెన్సీలో మనకి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెహికల్ తీయాలి అన్నప్పుడు అది ఛార్జింగ్ లేదనుకోండి మనం తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో అదే పెట్రోల్ వెహికల్ అనుకో మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి 5 minutesలో పెట్రోల్ కొట్టించుకొని ఈజీగా అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను ఈవీ వెహికల్ని ఏదో బ్యాడ్ చేద్దామని కాదు, ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను అంతే. ఇవి మనకి సిటీ రైడింగ్కి నేను ఒక 40 kilometers తిరుగుతాను అనుకుంటే పర్లేదు, తీసుకోవచ్చు. లేదు నేను విలేజ్లో ఉంటాను, టౌన్లో ఉంటాను, డైలీ 80 kilometers తిరుగుతాను అనే వాళ్ళకి ఇదైతే తీసుకోవద్దని నేనైతే చెప్తాను. అండ్ అంతేకాకుండా హెవీ లోడింగ్ వాడినా మీరు ఈవీ వెహికల్ తీసుకుంటే కనుక మీ దగ్గర పెట్రోల్ వెహికల్ స్పేర్ ఇంకోటి ఖచ్చితంగా ఉండాలి. ఏదో అప్పుడప్పుడు అవసరానికి అప్పుడప్పుడు యూజ్ చేయడానికి ఈవీ వెహికల్ తీసుకోవాలి తప్ప దాని మీద కంటిన్యూగా నేను వర్క్ చేసుకుంటాను అదే ప్రాపర్గా అన్నిటికి దాన్నే వాడతాను అంటే కనుక ఫ్యూచర్లో మీరు చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇంకా రీసేల్ వాల్యూ మీరు 3-4 years వాడిన తర్వాత దానికి రీసేల్ వాల్యూ అస్సలు ఉండదు. ఇలాంటి ఈవీ వెహికల్ మీరు తీసుకునేలా ఉంటే కనుక మీరు ఓన్ హౌస్ అయి ఉండి ప్రాపర్గా ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ మీకు ఉంటేనే మీరు వెహికల్ అనేది తీసుకొని ప్రయత్నించండి తప్ప మీరు ఒక రెంటెడ్ హౌస్లో ఉండి అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక మీకు ఈ ఛార్జింగ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఫేస్ అయితే చేస్తాయి. ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.